విషయం మీద ఇలా మరి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది ఒక తండ్రి కొడుకుల కథ. పేదవాడిగా ఉండడం ఎంత కష్టమో చూడండి. ఇక వీడియోలకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు వెళ్దామా వీడియోలకి? 2 minutes ఆగండి. నేను తండ్రి, ఇద్దరు కొడుకు. ఇక మన వీడియోలకి వెళ్ళిపోదాం. నాకు కొడుకు బర్త్డే 2 రోజుల ముందు. జరుగుతుందో చూద్దాం రండి. ఏందో బిడ్డ శాతం అవుతలే. ఊకే పని చేస్తుండే ఆయన పండుకో. నువ్వు కూడా ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా నాన్న. నేను చదువుకే జాబులు దొరకట్లేవు నాన్న. ఎంత చదవాలంట బిడ్డ? ఒక బాగానే చదువుతాను. ఇక డిగ్రీ అయితే మంచి జాబులు ఉన్నాయి అంటారు ఆయన. ఇంటర్ చదువుతా లేవంటదా నాన్న? ఇంటర్ కొట్టే ఆయన. ఎందుకు కొడుకు అట్లా అవుతున్నావు? చదివి నీకు పైసలు లేకనే ఇంటర్కి ఆపేసిన. అవును నాన్న, ఎల్లుండే నా బర్త్డే. సరే నాన్న, సరే. ఏడుకోతున్నావు నాన్న? వీడి దాకా వేస్తా, పొలం దాకా. సరే. పొలం కాడుకు బదులు ఎల్లుండి నా కొడుకు బర్త్డే ఉందిగా, ఏమైనా పని కన్నా కూడా ఎవరి దగ్గర కన్నా పోయి పని అనుకోవాలి. ఎట్లయినా నేను ఫోన్ మర్చిపోయాను. సరేరా. మళ్ళీ సీజన్ ఫోన్ చేయలేదు, ఏమైనా పని ఉంటే చెప్తాను. అరే మనసూరి, అరే ఏమన్నా పని ఉందారా మీ ఇంటి చుట్టూ అక్కడ? ఏం లేదురా. సరే బాయ్. బాయ్. కుమ్మరిక కొంచెం మన ఇంటికాడ ఏమో పని ఉందండి మొన్నే. కుమ్మరక్క. హలో, ఉన్నావా ఇంట్లోనే? ఇంట్లో లేని బైక్ కాడికి వచ్చిన. ఏమన్నా పని ఉందా? ఏం పని ఏం లేదు. ఈడ మంది వచ్చిర్రు. మీ ఇంటి చుట్టూ ఏమన్నా పని ఉందా ఏదైనా? మా ఇంటి చుట్టా పని ఉన్నప్పుడు ఫోన్ చేస్తే రావు. హలో కుమ్మరక్క. అలా వినిపిస్తలే పిల్లగా. ఏం పని లేదా? పని ఉన్నప్పుడేమో రావు నువ్వు. సరే. నిన్ననే చెప్పిండు పని ఉంటే రేపని వెళ్ళినాను. హలో అర్చన ప్రసాద్. హలో చెప్పు. అరే మీ ఇంటి చుట్టూ పని ఉందన్నావు కదా, అదేదో అదేమో పెద్ద పెద్ద డ్రమ్ములు లేకున్నాయి తీయమన్నావు కదా. అవును. ఈరోజు వస్తున్నారా? రారా. జీతం ఎంత ఇస్తారా కూలి? మా అన్నకి వస్తున్నా, నాకు తెలియదు. మీ అన్న నాకు చెప్తావా ఎప్పుడు వస్తున్నా? అరే ఇప్పుడు మా అన్న రోడ్డు మీకు నువ్వు వచ్చినాక అది చెప్పు. మా అన్న వస్తాడుగా, సరేరా. వస్తావా ఇప్పుడు? వస్తున్నారా? సరే. ఉందా మనసు? పెండింగ్ ఆర్డర్స్ మస్తు ఉండిపోయినాయి. ఈ పేపర్లు ఇన్ని కాలం ఉన్నాయింది. 1 2 3 4 5 6 7 8 9 పెండింగ్ ఆర్డర్స్ 15 ఉన్నాయి. అమ్మ ఇంకెప్పుడు వస్తారేమో మంది. హరిచంద్ర ప్రసాద్ ఉన్నాడా? హరిచంద్ర ప్రసాద్ లేడు, నేను మేనేజ్ చెప్పాను. ఏదో పని చెప్పిండు. ఇదే పని అంతా. ఇది తీసేయండి. ఆ డబ్బాలు కొన్ని ఇవి బట్టలు ఇక్కడ ఉన్నాయి, ఇవి తీసేస్తే మీకు అంత తీసే కూలేకమ్మా. కూలా? ఒక నిమిషం తనకు ఫోన్ చేసుకుంటాను. ఫోన్ ఇస్తారా? నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా కొడుకు కోసం నేను కష్టం చేశా. హలో హరిచంద్ర ప్రసాద్ చెప్పండి. ఇవి డబ్బాలు ఉన్నాయి కదండి, 3 బ్రాంచెస్కి ఉన్నాయండి ఇవి డబ్బాలు. ఇది మనది 3rd బ్రాంచ్ కదా. అవును.
అయితే ఆడ ప్రైజ్కి ఎంత పెట్టుకున్నారు మీరు మనీ? 15,000. ఎక్కువ తక్కువ ఏం లేదు కదా, వాళ్ళు పని తక్కువ చేస్తే ఎక్కువ తక్కువ చేస్తే. సరే సరే అండి, థ్యాంక్ యూ అండి, తీసుకోండి. 1500 అమ్మ. 1500 కాదు నాన్న, ఆగండి. ఇగో ఈ పని అయితే అవునయ్యా. ఆర్డర్స్ అక్కడ నింపండి, అవి ఆర్డర్స్ కరెక్ట్. ఆర్డర్స్ ఇక్కడ పంపించండి, ఈ లారీలో పంపించండి. అమ్మ ఎవరో ఫోన్ చేస్తారు. చూస్తాను. అయ్యో అది చూద్దా చూస్తాను. హలో, చెప్పండి. అవునా, సరేలేండి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పర్లేదు సార్, పర్లేదు, మీరు నాకు సార్ చెప్పడం ఏంటి? సరే. ఏమైందమ్మా? 1500 అంట. సరే అమ్మా. ఫోన్ అక్కడ పెడితే పోతుందేమో, జాగ్రత్త మరి మీకు.